हमारे सर अरे हेलो छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी। శివాజీ మహారాజ్ గారు జన్మించారు. శివనేరి కోటలో జన్మించి నేటికి 396 సంవత్సరాలు కావస్తుంది. మహారాష్ట్ర మరాఠీ సామ్రాజ్య యోధుడిగా ఆయన గుర్పొందారు. మరియు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీలాగా ఫీల్ అవ్వడం కాదు, ప్రతిరోజు కూడా హిందువులు శివాజీ మహారాజ్ లాగానే ప్రతి ఒక్కరు లోపల ఉండాలి. ఎందుకంటే నేడు జరుగుతున్న సమాజంలో ముంగట ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అందరు హిందువులను కాపాడాలంటే శివాజీ మహారాజు ఒక పఠనాన్ని వారు చేసిన ప్రతి ఒక్కటి కూడా అందరు చదివి వారి యొక్క చరిత్రను తెలుసుకోవాలి. వారి యొక్క చరిత్ర చాలా ఘనమైంది. ఈ దేశానికి మహారాష్ట్రకే కాకుండా దేశంలోనే చాలా ఘనుడైన పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ ఇందిరానగర్ రామ మందిర ఆలయ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న మా ఇందిరానగర్ యువత అందరి ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. అందుకు సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్ అడుగుజాడలో ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ఇక్కడ యువత అందరూ కంకణం పట్టుకొని ఈరోజు ఆయన ఆశయ సాధనకు కృషి చేయడం వల్ల ఈరోజు మన సమాజం ఎట్లా పోతున్నదని అందరికీ తెలుసు. యువత సంవత్సరం ఒకసారి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం కాకుండా ఆయన ఆశయ సాధనకై కృషి చేసుకుంటూ మంచి తోలో ఫస్ట్ యువత ఆశయ సాధనకు ఖచ్చితంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేను మన యువత అందరికీ ఒక చిన్న పిలుపునిద్దాం అనుకుంటున్నాను. అది అందరు పాటిస్తున్నారు, దాన్ని ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా పాటించాలి మనం. ఆయన ముఖ్య ఉద్దేశంలో ఎన్నో పనులు చేసిండు. దాని లోపల ఒక పెద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్లకు గౌరవించడం. ప్రతి ఆడపిల్ల మనకు తల్లి చెల్లి అక్కతో సమానం. దాన్ని మనం చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్దాం. ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం జరిగితే మనం ప్రతి ఒక్కరం ఒక శివాజీలాగా అడ్డుకునాలే. ఆ అన్యాయాన్ని అడ్డుకొని అన్యాయం చేసేవాడిని తగిన బుద్ధి చెప్పాలంటని ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఇందిరానగర్లో జయంతి జరుపుకుంటున్నారు. ఈ సభకు చెందిన మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా దేశం కోసం ధర్మం కోసం పోరాడని ఒక వ్యక్తిగా శివాజీ మహారాజ్ గారు ఉన్నారు. ఆయన అడుగుజాడలో మన యువత అందరూ నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మేము చిన్నగా ఉన్నప్పుడు శివాజీ మహారాజ్ జయంతిని 100 పుస్తకాలు చూసేవాళ్ళం. యువతలో ఒక మార్పు వచ్చింది. అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి యువతలో మార్పు వచ్చింది. యువత మేము చేయని పని కూడా ఇప్పుడు ఉన్న యువత చేస్తున్నారు. 100% వాళ్ళకి హ్యాట్సాప్ ఇస్తున్నాను. ఇట్లాగే తాండూరులో మాత్రం రజనీకాంత్ ఆయనను ఫస్ట్ స్ఫూర్తి తాండూరు టౌన్లో. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కడే శివాజీ మహారాజ్ తీసుకొని ఇప్పుడు వేలాది మందిని కదిలించండి. అటువంటి వ్యక్తులు ఇప్పుడు మనకు కావాలి. ఇప్పుడు సమాజంలో ఒకరిని స్ఫూర్తి తీసుకొని మనం పనిచేస్తున్నామంటే వాళ్ళకి డెఫినెట్గా మనం తోడ్పాటు అందించాలి. డెఫినెట్గా మనం వాళ్ళ గురించి మనం వాళ్ళు వెన్నుదండుగా ఉండాలి. అలాగే ఇప్పుడు యువతకు నేను ఒక్క కోరుకుంటున్నాను, మీరు ఫస్ట్ అంతకంటే ముందు మద్యం సేవించడం బంద్ చేయండి. అదొక్కటి చేసింది అనుకోండి, డెఫినెట్గా హిందూ సమాజంలో ఎన్నో మార్పులు వస్తాయి. దాన్ని ఇప్పటికిప్పుడు వచ్చి జరిగే పని కాదు. కాకపోతే డెఫినెట్గా మీరు వారంకి ఒకసారి బంద్ చేయండి, ఒక్కరోజు బంద్ చేసుకోండి, తర్వాత వారం 2 రోజులు బంద్ చేసుకోండి. అట్లా చేసుకుంటే మనం చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా సంవత్సరానికి 2 సంవత్సరాలు కొట్టుకుంటూ అన్ని మతాల వాళ్ళు చూడండి మీరు అసలు డెఫినెట్గా వాళ్ళు మద్యం మానేసిండ్రు. తర్వాత చెడు వాళ్ళు చాలా దూరంగా ఉంటున్నారు. ఇంకా మన దగ్గర గుట్కాలని సిగరెట్లని మందు అని వీటికి ఎంతమంది ప్రభావితం అవుతున్నాయి, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీకు అందరికీ తెలిసింది. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే డెఫినెట్గా ఒక
ఉన్నటువంటి శివాజీ మహారాజ్ కానీ వివేకానందుడు కానీ స్ఫూర్తి తీసుకోవాలి. వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం ఏం పనిచేసినారో దాన్ని కూడా మనం కొంతలో కొంత అమలు చేయాలి. ఇప్పుడు అన్నీ చెప్పినట్టు ఆ ఆడపిల్లని ఎట్లా గౌరవించాలో మనం నేర్చుకోవాలి. ప్రతి ఆడపిల్లని మనం రక్షణగా ఉండాలి. 100% మనం ఆ రక్షణ వాళ్ళు ఫీల్ అవ్వాలి, వీళ్ళు మనల్ని రక్షిస్తున్నారు అని ఫీల్ అవ్వాలి. దాంట్లో మనం రాజకీయాలు చేసి అమ్మాయిలను ట్రాప్ చేసినటువంటి పని చేయకండి దయచేసి చెప్తున్నాను. వీళ్ళందరికీ ఒకటి అమ్మాయిలకు కూడా కానీ రక్షించుకోవాలి, మన యువతను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. 100% వీళ్ళు ఎప్పుడైనా సరే యువత మన దేశానికి స్ఫూర్తి. ఇప్పుడు మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా దాదాపు 70% యూతే ఎన్నుకోబడ్డారు. పార్టీలకు అతీతంగా. ఏదైనా పార్టీ ఉండదు, ఏదైనా క్యాస్ట్ ఉండదు. కాకపోతే ఏమైతుంది చెప్తుందంటే ఏజ్ వాళ్ళని కొంచెం పక్కన పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే యూత్ అంతా దీని రాజకీయాల్లో కొంచెం రావాలని ఊరుతున్నారు కాబట్టి 100% వాళ్ళకి చైతన్యతం. వాళ్ళని సరైన మార్గం ఉంచడానికి మనం ఒక డైరెక్షన్ ఇద్దాం, వాళ్ళకి ఆ మార్గంలో వాళ్ళు ఉండేటట్టు చూద్దాం. అట్లా చేసినప్పుడు మనము శివాజీ గారికి మనం ఒక ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటించినట్టు అవుతుంది. వాళ్ళ అడుగుజాడలు అందరూ నడవాలని కోరుకుంటూ తెలియదు.